అందరికీ నమస్కారం అండి. సో హెల్ప్ ఫర్ జోగేంద్ర. సో ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ఆర్టిస్టో లేకపోతే డ్రాయింగ్ వేస్తూ వృత్తి మీద ఆధారపడిన వ్యక్తి కాదు. తన కొడుకు ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న ఒంటరి పోరాటం. ఇక్కడ చూడొచ్చు, యు ఆర్ ద ఓన్లీ హోప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన జనసేన పార్టీలో కూడా చాలా కీలకమైన రోల్ వైజాగ్ లో పోషించారు. సో ఈ రోజు వాళ్ళ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండడంతో బోన్ మ్యారో అనే అంతు చిక్కని వ్యాధితో లక్షల వ్యవధిలో ఇప్పటికే ఆయన చాలా వరకు అప్పులు చేసి ఖర్చు చేసి ఇప్పుడు చివరి క్షణంలో వాళ్ళ అబ్బాయి బెడ్ మీద. సో హాస్పిటల్ ఒత్తిడి ఒకవైపు నుంచి ఇటువైపు ఆర్థిక కష్టాలు అన్ని కూడా ఆయన ఎదుర్కొంటూ చివరిగా పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఆయన బాధను విన్నవించుకుందాం అని చెప్పి వైజాగ్ రాడిసన్ హోటల్ వద్దకైతే వచ్చారు. ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత వరకు రీచ్ అయితే సార్ అన్న వరకు రీచ్ అయ్యి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు వచ్చేటట్టు అందరం కోరుకుందాం. ఆ చిన్నారి హృదయాన్ని కాపాడడానికి మనందరం ప్రయత్నిద్దాం. నమస్తే అండి, నేను జోగేంద్ర తండ్రి. సేవ్ జోగేంద్ర మూవ్మెంట్ ను చాలా బలంగా ముందుకు తీసుకెళ్లినటువంటి వైజాగ్ యువసేవ టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు చేసిన కృషి కారణంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా యొక్క బాబు సమస్యను చేర్చగలిగాము. చాలా సంతోషం సార్.